వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన వైసీపీ నాయకుడు దాల్మిల్ సూరి అలియాస్ మొరన్శెట్టి సురేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. వివిధ వ్యాపారాల పేరుతో సుమారు 200 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారని, అతడిపై 36 కేసులున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దీంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. అండ్ బ్రదర్స్ ఉన్నారు, ఇతనికి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. ఇతని బ్రదర్ పేరు పాండు, అతనిపై ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని యొక్క మెయిన్ నేరాలు చీటింగ్ చేయడం, ముఖ్యంగా రైతుల్ని, తర్వాత మధ్య రకం వ్యాపారస్తుల్ని, ఆ తర్వాత రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్, రైస్, పప్పు దినుసులు, సిమెంట్, ఆయిల్, ఇట్లా రకరకాలైనటువంటి పదార్థాలని ఇతను మొదట కొనుగోలు చేస్తాడు. చేసి మిగతా వాళ్ళకంటే కొంత ఎక్కువ రేటు ఇస్తాడు. తర్వాత మరలా కొనుగోలు చేస్తాడు, నెక్స్ట్ టైం కూడా ఇస్తాడు. అతను చూసి పక్క వాళ్ళు ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఇతనికి ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. మొదట్లో ఇస్తాడు కానీ తర్వాత మీకు ఇవ్వడం మానేస్తాడు. సో ఇలాగా ఒక చైన్ లాగా వీడని షెల్ కంపెనీ లాగా నేను పెద్ద పెద్ద మిల్స్ పెట్టాను, ఈ మిల్స్ ద్వారా నేను ఈ ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకు పంపడము, ఆ తర్వాత ఎక్కువ లాభాలు వస్తే మీకు అందరికి ఎక్కువ మనీ ఇస్తున్నాను అని చెప్పి మోసం చేయడం, తీసుకోవడం, ఇలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది వ్యవహారం. కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారు మోర్ దాన్ 10 years నుంచి జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన వైసీపీ నాయకుడు దాల్మిల్ సూరి అలియాస్ మొరన్శెట్టి సురేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. వివిధ వ్యాపారాల పేరుతో సుమారు 200 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారని, అతడిపై 36 కేసులున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దీంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఘరానా మోసాలకు పాల్పడుతున్న వైసీపీ నేత దాల్మిల్ సూరిపై సత్యసాయి జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన వైసీపీ నేత దాల్మిల్ సూరి గత దశాబ్దాలుగా కూడా ఇలాంటి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. పలు సందర్భాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. కేసులు నమోదైనప్పటికీ వ్యాపారాల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేయడంపైన బాధితులు సత్యసాయి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా దాల్మిల్ సూరి పైన 36 కేసులు నమోదైనాయి. దాదాపు 200 కోట్ల మేర ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారాల పేరుతో వ్యాపార భాగస్వాములుగా ఉండడంతో పాటు వ్యాపారాల పేరుతో కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకున్నట్టు మోసాలకు పాల్పడడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినప్పటికీ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా బాధితులు సత్యసాయి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 100 కోట్ల మేర ఇలాంటి మోసాలకు పాల్పడిన దాఖలాలున్నాయి. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లో 20 కేసులు, నెల్లూరు పోలీస్ స్టేషన్ లో 16 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా దాల్మిల్ సూరిపై బాధితులు పోలీస్ స్టేషన్ లకు వద్దకెళ్తున్నారు. సత్యసాయి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఖచ్చితంగా దాల్మిల్ సూరి ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట చెప్పి తమను ఆదుకోవాలంటూ కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు దాదాపు 30 కేసులు నమోదు కావడంతో పీడీ యాక్ట్ నమోదు చేశారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.